నమస్తే. వెల్కమ్ టు కేకే టీవీ అగ్రికల్చర్. నేను మీ యాంకర్ కిషోర్. ప్రస్తుతం మనం ఎక్కడున్నామో తెలుసా? హైదరాబాద్ మునీరాబాద్ దగ్గర మణికంఠ అనే 26 ఏళ్ల కుర్రవాడు ఓన్లీ 3 ఎకరాల్లో 600 మామిడి చెట్లయితే పండిస్తున్నాడు. అసలు ఈ మామిడి పళ్ళు ఎప్పుడు సీజన్‌లో పండుతాయి? వీళ్ళు మార్కెటింగ్ ఎలా చేస్తారో ఒకసారి ఇతన్ని అడిగైతే తెలుసుకుందాం. ఇక్కడైతే మణికంఠ ఉన్నారు. రైట్. రండి. యెస్, మీరు చూసుకోవచ్చు ఇక్కడ మ్యాంగో కూడా ఒక్కొక్కటి ఆహ్, చూడడానికి 1 కేజీ 1 ½ కేజీ వరకు ఉన్నట్టుగా ఉంది. యెస్, ఎక్కడైతే మణికంఠ ఉన్నారో అతనైతే అడిగి తెలుసుకుందాం. అయితే అక్కడ వీడియో మీకు చూపించాను కదండీ! 1 ½ కేజీ ఒక్కొక్క కాయ. అదేంటంటే అక్కడ డాగ్ అరుస్తుంది. కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉందనుకుని కొంచెం లాంగ్ వచ్చాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కూడా కొన్ని చెట్లున్నాయి. ఇవి ఏ చెట్లన్నా? ఇది బందరకల సిల్క్ కింద వస్తుందన్న. ఓకే. ఇవి వచ్చేసరికి తోతాపురి. తోతాపురి. ఆ! అంటే 3 ఎకరాల్లో ఎన్ని చెట్లుంటాయి మాక్సిమం? నాకు తెలిసినంత వరకు 600 చెట్లని విన్నాను. ఉంటాయన్న. 600 ఉంటాయా? హ్మ్. అంటే మీకు ఎందుకు అగ్రికల్చర్ మీద ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ పుట్టింది? కేవలం మ్యాంగోస్ పైన? ఇంకా మా ఫాదరు అగ్రికల్చరే. హ్మ్. సో, వాళ్ళ తరపు నుంచి నాకు గూడా కొంచెం ఇంట్రెస్ట్ బాగా ఎక్కువైపోయింది. హ్మ్. సో, నేను గూడా ఇదే ఫీల్డ్‌లో దిగాను. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేను స్టార్ట్ చేసి ఒక 6 ఇయర్స్ అవుతుంది. 6 ఇయర్స్ అవుతుందా? హ్మ్. వీటికి ఏవైనా తెగుళ్ళొచ్చేటప్పుడు గాని, ఏవైనా వచ్చేటప్పుడు మీరెలా తట్టుకోగలుగుతున్నారు? అంటే మ్యాంగో పూత రాలిపోయే అవకాశాలుంటాయి గదా! మోస్ట్‌లీ నేనైతే ఫెర్టిలైజర్స్ ఏం వాడట్లేదు. వాడరు. ఓన్లీ నేచురలే. హ్మ్. మొత్తం అంతా ఆర్గానిక్ కిందే. హ్మ్. ఏసేదల్లా ఓన్లీ ఆవు పేడ అండ్ మన దగ్గర కోళ్ళున్నాయి. హ్మ్. కోళ్ళ ఎరువు తప్పించి మాక్సిమం ఫెర్టిలైజర్స్ గట్టా ఏం యూజ్ చేయను. చెట్టుకి ఎంతొస్తే అంతే. ఎంతొస్తే అంతే. హ్మ్. అది ఎంతవరకు క్రాప్ నిలబడితే అంతే. ఓకే. అంతవరకే అమ్ముకుంటాను. అయితే మీరు దాని మార్కెటింగ్ ఎలా చేస్తున్నారన్న ఈ మా 600 చెట్లకి? అంటే చాలా చెట్లు పోతాయి గదా! మార్కెటింగ్ వచ్చేసరికి మౌత్ పబ్లిసిటీయే. మౌత్ పబ్లిసిటీ. మౌత్ గ్రేట్. పబ్లిసిటీయే. హ్మ్. కస్టమర్స్ మన దగ్గరకొచ్చి వాళ్ళిష్టం. హ్మ్. ఏ కాయ నచ్చితే అది కట్ చేసి తీసుకెళ్ళొచ్చు. ఇయర్‌లో ఎంత చేసుంటారు మార్కెటింగ్? మోస్ట్‌లీ ఒక 2 టన్నుల దాకా అంటే? చేసుంటాను. అంటే 2 టన్నుల కాయ. అంటే 1,00,000, 2,00,000? మోర్ దెన్ ఎక్కువుండొచ్చు. మోర్ దెన్ ఎక్కువుండొచ్చు. ఒక ఓకే. గ్రేట్. 4, గ్రేట్. 5 లాక్స్ దాకా ఓకే. ఉండొచ్చు. అంటే ఇందులో వెరైటీస్ ఉన్నాయి. హ్మ్. వెరైటీస్‌ని బట్టి క్రాప్ ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉంటుంది కాబట్టి ఓకే. డిఫరెంట్‌గా ఉంటున్నాయన్నమాట. అంటే నేను చాలా మందికి చూస్తున్నాను. ఇప్పుడు ఆ! అగ్రికల్చర్ కొంతమంది టమాటా అంటున్నారు, మిర్చి అంటున్నారు, పత్తి అంటున్నారు. సో, మీరిప్పుడు మ్యాంగో అంటున్నారు. అంటే ఇప్పుడు ఇవి నాటుకొని ఎన్ని ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇది వచ్చేసరికి ఒక 5 ఇయర్స్ అవుతుంది. 5 ఇయర్స్ 5 అవుతుంది. ఇయర్స్ 5 అవుతుంది. ఇయర్స్ అవుతుంది. ఈ హ్మ్. 5 ఇయర్స్ మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఎదుర్కొన్నారు ఈ మ్యాంగోస్ విషయంలో? ఇది గాలిలో దీపం లాంటిది బ్రదర్. అంతేనా? అంతే. హ్మ్. ఎలాగంటే రెయిల్ చెరువు టైపు. అంతే. ఆ! గాలి దుమ్ములు గట్టా వచ్చినాయనుకో కాయ రాలిపోతది. హ్మ్. ఈ ఒక సీజన్ ఉంటుంది. ఒక సీజన్ ఉండదు. హ్మ్. పర్టిక్యులర్‌గా దీని మీద డిపెండ్ అవ్వలేము. హ్మ్. దీంతో పాటు డిఫరెంట్‌గా దీంట్లో ఇంకా వెరైటీస్ గట్టా యేసుకుంటా ఓకే. ఉండాలనమాట. మీరు ఓన్లీ మౌత్ పబ్లిసిటీ అని జెప్పారు గదా! హ్మ్. అంటే మీకు ఎక్కడెక్కడి నుంచొస్తారు? మౌత్ పబ్లిసిటీ మాక్సిమం ఒక 2, 3 కిలోమీటర్స్ ఏరియేషన్‌లో మోర్ ఉంటది. దెన్ 30 కిలోమీటర్స్ ఎబోనే ఉన్నారు ఓకే. ఆల్‌మోస్ట్. ఓకే. సిటీ నుంచి చాలా మందొస్తా ఉంటారు. హ్మ్. కూకట్పల్లి, బాచుపల్లి, హ్మ్. హైటెక్ సిటీ నుంచి, హ్మ్. ఇటువైపు నుంచి చూసుకుంటా అంటే ఆహ్, ఎల్బీ నగర్ నుంచి, హ్మ్. ఉప్పల్ నుంచి, సికింద్రాబాద్ నుంచి మోస్ట్‌లీ ఈసీఎల్ ఇలా లాంగ్ నుంచి కూడా వస్తూ ఉంటారు. లోకల్ వాళ్ళు కూడా చాలా మందున్నారు. ఓకే. ఇందాకల ఒక ఆహ్, కాయ ఇచ్చారు. అది అమ్మో! సంథింగ్ ఆహ్, చెరుకు రసం ఏదో చెరుకు చాలా రసం. అవును. స్వీట్‌గా ఉంది. కాకపోతే అది ఏంటంటే ఇంకా మీరు చెప్పారు ముగ్గాలి. ఒక 2 డేస్ తర్వాత ఒక ముగ్గాలి అని. మరి చెట్టుకి ముగ్గింది. హ్మ్. ఇంకొక 2 డేస్ అయితే మనం కట్ చేసిన తర్వాత ఒక 2 డేస్ ఆగితే ఇంకా ఫ్లేవర్ ఓహ్! ఇంకా ఎక్కువ యాడ్ ఓకే. అవుతదనమాట. చెట్టు మీద కట్ చేసిన తర్వాత ఒక ఫ్లేవర్ వస్తుంది. దాన్ని ఇంకొక 2 డేస్ మాగబెట్టిన తర్వాత హ్మ్. తింటే ఇంకొక ఫ్లేవర్ ఇంకా ఎక్స్‌ట్రా యాడ్ అవుతా హ్మ్. ఉంటదనమాట. అసలు మీరు ఏ ఫెర్టిలైజర్స్ ఏది వాడరు. లేదు. అస్సల. ఇంతవరకు చెట్టు పెట్టిన కాడి నుంచి గూడా హ్మ్. ఇంతవరకు యూరియా గాని, హ్మ్. పొటాషియం గాని లేకపోతే ఇదేంటండి వేరేది గాని తోతాపురి అండి? తోతపరి. ఓకే. చూసుకోవచ్చు. నార్మల్‌గా ఉంది. నేచురల్‌గా ఉన్నాయి ఇవన్నీ. అసలెందుకు వాడరు? మీకు అలా ఆ! ఇష్టం ఉండదా? ఇష్టం ఉండదండి. హ్మ్. సగం మనమే తింటాము. హ్మ్. కస్టమర్స్‌కి ఇవ్వడం కంటేని. హ్మ్. ఫెర్టిలైజర్స్ ఏస్తే ఏముందండి ఇంకా హ్మ్. బయట మార్కెట్‌లో గూడా అవే. ఓకే. ఉన్న నేచురల్‌గా తీసుకుంటాం బెటరు. హ్మ్. అయితే ఎందు ఇప్పుడు మీరు ఒక 20-30 చెట్లేసుకోవాలి, లేకపోతే 1 ఎకరాలో పండించుకోవాలని ఒక చిన్న వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తిని మీరెలా మోటివేట్ చేయగలరు? ఉన్న బెస్ట్ క్వాలిటీ చెట్లయితే సజెషన్ ఎలా చేస్తాను. ఎలా అంటే గుర్తుపడతారు బెస్ట్ క్వాలిటీ చెట్లని? అంటే కొన్ని రకాలున్నాయండి ఇందులో. హ్మ్. మనం రెగ్యులర్‌గా తినేవి బంగిడిపల్లి ఒకటి, హ్మ్. హిమాయత్ ఒకటి, హ్మ్. కేసరి, హ్మ్. దశేరి, హ్మ్. పండూరు ఒకటి. హ్మ్. మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ కాయ వచ్చేసరికి పండూరి. హ్మ్. ఇంకోటి ఆల్ఫాన్సో.
ఈ 4, 5 రకాలు కొంచెం వేసుకుంటే బెటర్. ఇంకా తోతాపురి వేరే రకాలు అనుకుంటే గనక ఇంట్లో ఒక్కొక్క చెట్టు పెట్టుకుంటే సరిపోతుంది. అంటే ఒకటే రకం చెట్టు కాకుండా అన్ని రకాల చెట్లు పెట్టుకుంటే బెటర్. ఓకే. అయితే ఇదేదన్నా ఇది? ఇది చెరుకు రసంలో ఇదొక రకం అన్న. బెంగాలీ కోవకి చెందింది. మోస్ట్ స్వీటెస్ట్ గా ఉంటుంది. బాగా తయారవుతుంది. హెవీ స్వీట్. ఓకే. బాగా తయారవుతుంది. కాయ వచ్చేసరికి మీకు సైజ్ వచ్చేసరికి మీకు ఇది 400 to 500 గ్రామ్స్ ఈజీగా వస్తుంది ఒక కాయ వచ్చేసరికి. ఇంకా కొంచెం క్రాప్ ఎక్కువ ఉంది. కొంచెం సైజ్ తగ్గింది. లాస్ట్ ఇయర్ అయితే ఇది ఒక్కొక్కటి 700 గ్రామ్స్ దాకా అయితే చాలా మంది రైతులు అడిగేది ఏంటన్నా మామిడి పూత వచ్చేటప్పుడు ఎలా తట్టుకోగలుగుతున్నారు అని. మామిడి పూత వచ్చినప్పుడు నార్మల్ గా స్ప్రేయింగ్ అయితే చేయాలి కంపల్సరీ. కాకపోతే కమర్షియల్ పర్పస్ గా కావాలి అనుకుంటే గనక కంపల్సరీ స్ప్రే కంపల్సరీ చేయాల్సిందే. మనకు కమర్షియల్ అవసరం లేదు. తక్కువ ఉన్నది ఉన్న కస్టమర్ సాటిస్ఫై చాలు అన్నట్టు ఉన్నది కాబట్టి. అంటే చిన్న చెట్లు కాబట్టి మనకి ఇది అంత అవసరం లేదు. ఇది కొంచెం పెద్దగా అయ్యి ఒక 10 ఇయర్స్ చెట్టు అనుకోండి. మనం కంపల్సరీ స్ప్రేయింగ్ అవన్నీ చేసుకోవాలి. ఇది 5 ఇయర్స్ చెట్టు కాబట్టి దీనికి అంత స్ప్రేయింగ్ దీన్ని అంత తీసుకోలేము. ఇంతకుముందు ఏదైనా జాబ్ చేశారా మీరు చిన్నప్పటి నుంచి అగ్రికల్చర్? లేదు లేదు, జాబ్ చేశాను. జాబ్ చేసిన తర్వాత ఒక కంపెనీలో చేశాను నార్మల్ గా. నచ్చక అగ్రికల్చర్. ఎందుకు నచ్చలేదు? ఇంకా ఫీల్డ్ నచ్చలేదు. అంటే ఎలా చెప్పాలి, ఆ లైన్ నచ్చలేదు. ఇంకా జాబ్ ఒకరికి జాబ్ చేయడం, ఇంకోటి నెక్స్ట్ ఫ్యూచర్ చూసుకుంటే ఏం లేదు. కాంపిటీషన్ నెక్స్ట్ ఒక రకంగా ఎదగాలి అంటూ ఒక స్థాయి వరకు వస్తాం. తర్వాత ఒక 40 ఇయర్స్ 45 ఇయర్స్ వరకు చేయగలుగుతాం. తర్వాత చేయలేము జాబ్. ఇప్పుడు జాబులు కూడా 35 ఇయర్స్ అంతే. స్లో అయిపోతున్నారు. తర్వాత ఎవడు పట్టించుకుంటాడు? ఎవడు పట్టించుకోడు. తర్వాత వాడిచ్చేది ఏముంది, పెన్షన్ ఇస్తాడు మాక్సిమం, లేకపోతే ఇన్సూరెన్స్. దాని వాడిచ్చేది మాక్సిమం ఎంత ఇస్తారు బ్రో? 50 నుంచి 1 lakh వరకు ఇవ్వగలుగుతారు. సాటిస్ఫాక్షన్ అయితే లేదు ఇయర్లీ. అది మనం సంపాదించుకుంటే ఒక 3-4 లక్షలు. కనీసం మీకు ఇయర్లీ ప్యాకేజ్ చూసుకున్నా గానీ వాడు ఇచ్చేది ఒక 4-5 లక్షలు ఇస్తాడు. పోనీ ఇంకా సీనియారిటీ పెరిగితే గనక 7-8 lakhs వరకు ఇవ్వగలుగుతాడు. అంతకని అది ఇలా చేస్తే మనమే ఒక 2 ఎంప్లాయీస్ కి 3 ఎంప్లాయీస్ పెట్టుకొని చేసుకుంటే మనకు ఓన్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంకోటి మన హెల్తీ, మన ఇష్టం. ఇక్కడ హై కాస్ట్ అయిన మ్యాంగో ఏదన్నా, లో కాస్ట్ మ్యాంగో ఏదన్నా? పండూరి బాగా కాస్ట్. పండూరి ఎంత ఉంటది? ఒకప్పుడు 200 నుంచి 300 వరకు అమ్మాము. ఇప్పుడు 350, 400 కూడా అమ్ముతాం. 300 కేజీ. మీకు వచ్చేది ఒక 6 to 7 పీసెస్ వస్తాయి. అంతే. ఒక చెట్టుకి? ఒక చెట్టుకి కాదు, చెట్టుకి కాదు, కాయ వచ్చేసరికి కేజీ వచ్చేసరికి 6 to 7 పీసెస్ వస్తాయి. అంతేనా? నార్మల్ డౌన్ తక్కువ రేట్ అంటే పచ్చడికాయ వస్తుంది మీకు. పచ్చడికాయ కాయ వచ్చేసరికి 10 రూపీస్ నుంచి 15 రూపీస్ పర్ పీస్. అంతే అవి వస్తున్నాయి. మీరు ఇక్కడ చూసుకుంటే ఈ చెట్టు, ఆ చెట్టు కూడా పచ్చడికాయ. ఓకే. ప్రెజెంట్ కాపు రాలేదా? వచ్చింది, కటింగ్ అయిపోయింది. ఎందుకంటే పండుతో సంబంధం ఉండదు. ఆల్రెడీ డేట్ దాటిపోయింది కదా, అందుకని మోస్ట్లీ అంతా కటింగ్ అయిపోయింది చాలా వరకు. లాస్ట్ లో ఉన్న సీజన్ నెక్స్ట్ ఈ మంత్ జూన్ నెలలో వచ్చే క్రాప్ మాత్రం ఉంది అనమాట. ఆల్మోస్ట్ అన్ని చెట్లు క్రాపింగ్ అయిపోయింది. ఇది లీజనా? లేకపోతే ఓనా? లీజ్. ఎక్కడన్నా ప్రాపర్ ఎక్కడ? మాది ప్రాపర్ వచ్చేసరికి వెస్ట్ గోదావరి, పాలకొల్లు. మేము ఇక్కడికి వచ్చి 25 ఇయర్స్. 25 ఇయర్స్. గ్రేట్. స్టడీ మొత్తం అంతా ఇక్కడే. చూడండి, పాలకొల్లు నుంచి వచ్చి మణికంఠ 26 ఇయర్స్ ఓల్డ్ పర్సన్ ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఇక్కడ లీజుకి తీసుకుని మరీ అగ్రికల్చర్ చేస్తున్నారు అంటే ఎంత ప్యాషనబుల్ గా చేస్తున్నారు. గ్రేట్ అన్న. ఎంత ఇక్కడ లీజ్ ఎంత? ఇది 50,000 ఉంటుంది. 50,000 ఎకర్. 3 acres కు 1.5 అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తం చుట్టూ చూసుకుంటే కాంపౌండ్ వాళ్ళు అవన్నీ ఉన్నాయి. వీళ్ళే పెట్టారా, మీరు వాళ్ళే పెట్టారా? అంటే మా ఫాదర్ వచ్చేసరికి చేపించారు లీజ్ తీసుకున్న తర్వాత నుంచి. ఇక్కడ బోరు ఎలానా? బోరు వాటర్ కరెంటు ఎలా? అంతా మనమే చూసుకోవాలి. ఇంకా ఓనర్ కి ఏం సంబంధం ఉండదు. లీజ్ తీసుకున్న తర్వాత అంత కరెంటు, బోరు, ఇంకా దున్నకాలు గానీ మిగతాదంతా. ఎన్ని ఇయర్స్ లీజ్ అన్న? ఒక 5 years దాకా అయితే ఉంది. బాండ్ ఉంటుందా మీకు? బాండ్ అంటే తెలిసిన వాళ్ళే, బాగా తెలిసిన వాళ్ళే. బాండ్ అయితే అంటే చాలా మందికి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలా బాండ్. అవునవును, కానీ మనకి ఆ ప్రాబ్లం లేదు. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు డెవలప్ చేసిన తర్వాత కాయ కోతకు వచ్చి మంచి స్థాయిలో ఉన్నప్పుడు కూడా
తీసుకున్న వాళ్ళు ఉన్నారు. తీసేసుకున్న వాళ్ళు తీసేసుకున్న వాళ్ళు ఉంటారు. ఉన్నారు. సో, అలాంటి ఇబ్బందులు ఈ ఏమైనా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయా? ప్రస్తుతానికైతే అలాంటివి ఏం లేవు. ఓకే. ఓనర్ కూడా మంచివాళ్ళే. మంచోళ్ళే. ఆ! ఓకే. తెలిసిన వాళ్ళే. ఆయన కూడా వస్తారు. ఆయన కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ ఒకప్పుడు. మా ఓకే. రిటైర్మెంట్ అయిపోయింది. హ్మ్. పర్వాలేదు బ్రో. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆయన ఏం డిస్టర్బెన్స్ లేదు. హ్మ్. ఇది ఒక 3 ఎకరాస్ ప్లస్ నెక్స్ట్ ఇంకో విలేజ్‌లో ఇంకో 3 ఎకరాస్ ఉంది. అక్కడేం పండిస్తారు? అది కూడా సేమ్ మ్యాంగో ఫార్మే ఓన్లీ పెట్టేసాం. మ్యాంగో. మ్యాంగో పెట్టేసాం. నెక్స్ట్ కోళ్ళు. మ్యాంగోలో అదే. ఎందుకు మ్యాంగోలో బాగా ఆదాయం వస్తదా? అంటే ఆదాయం అంటే చెట్టు బాగా పెరుగుతది బ్రో. ఎందుకంటే ఇప్పుడు అంటే చెట్టు చూసుకుంటే మీకు 2 ఇయర్స్ వరకు కాపు రాదు. ఈ 2 రాదు. ఇయర్స్ వరకు మీకు ఎంత లాసు మాక్సిమం ఒక ఒక ఎలా లేదన్నా ఒక 10-20 లక్షలని లాస్ ఉంటది. ఉంటుంది. సో, ఇలాంటప్పుడు మళ్ళీ మీరు ఎలా తట్టుకోగలుగుతున్నారు? ఇంక డిపెండ్స్ ఆన్ బ్రదర్. ఇప్పుడు వేరే ఫార్మ్ పెట్టినా గాని మీకు మెయింటెనెన్స్ ఎక్కువ. ఇన్‌స్టంట్ వస్తది కదా! వేరే ఇప్పుడు ఇన్‌స్టంట్ డైరీ ఫార్మ్ పెట్టే వాళ్ళకి నెక్స్ట్ 1 ఇయర్ అవసరం లేదు కదా! కష్టం బ్రో. డైరీ ఫార్మ్ అనుకుంటాం గానీ, హ్మ్. ఆ వర్క్ చేయడం కష్టం. కష్టం. నీకు మనిషి లేకపోతే సో, అది చాలా కష్టం అంటావు డైరీ ఫార్మ్. డైరీ ఫార్మ్ అంటే వర్కర్స్‌తో మెయింటెనెన్స్ చేసుకుంటే కష్టం అది. హ్మ్. చేస్తే పెద్ద ఎత్తున చేసుకోవాలి. మార్కెటింగ్ చేసుకోవాలి. హ్మ్. కష్టం అది. డే అండ్ నైట్ కష్టపడాలి. సో, దీనికి అంత వర్క్ అంత కష్టం ఉండదు. మీరు మొక్క ఎంత రేటుకి కొన్నారన్న ఫస్ట్ స్టార్టింగ్? స్టార్టింగ్‌లో వచ్చేసరికి 300 పెట్టి ఎంత తీసుకొచ్చాను. మొక్క కొంటారు? ఒక ఎంత మొక్క 2 ఇయర్స్ కొనుంటారు? మొక్క. 2 ఇయర్స్ మొక్క 2 కొనుంటారు. ఇయర్స్. ఓకే. అది 2 ఇయర్స్ మొక్కయితే మీరు ఇంకో 1 ఇయర్ పెంచితే ఇంకా ఈ స్థాయికొస్తదా? ఇంకా చిన్నదే. ఇది హ్మ్. ఆల్రెడీ 5 ఇయర్స్ కాబట్టి హ్మ్. కొంచెం పెద్దదయింది. హ్మ్. 2 ఇయర్స్ కంటే ఇంక కొంచెం చిన్న మొక్క ఉంటుంది. హ్మ్. ఈ సైజ్ వస్తుంది. ఓకే. ఆ సైజు. ఆ సైజ్ అంటే మొక్క మీరు వస్తుంది. తెచ్చుకునేటప్పుడు మాక్సిమం ఎలాలో ఒక 50 చెట్లైనా చనిపోయుంటాయి. ఆ! కంపల్సరీ చనిపోతాయి. ఇప్పుడు చనిపోతాయి. పెట్టినప్పుడు నుంచి భూమిలో నుంచి తీసిన తర్వాత ఈ సాయిల్‌కి, ఈ వాతావరణానికి హ్మ్. హ్మ్. అడ్జస్ట్ అవ్వాలి పైగా ఇది కింద. చూసుకుంటే మొత్తం రాళ్ళు, గుట్టలున్నాయన్న. దీన్ని ఎలా మీరు మెయింటైన్ చేయగలిగారో నాకు అర్థం కావడం లేదు. ఇదంతా రాయే. హ్మ్. కాకపోతే ఇంతవరకు మేము వస్తదా రాదా అనుకున్నాం గానీ సక్సెస్ రేట్ మ్యాంగో అయితే చాలా ఎక్కువ వచ్చేస్తది. వచ్చింది. ఆ! మ్యాంగో వస్తది ఎక్కడైనా. వేరే వేరేది కూడా వచ్చింది మనకి. హ్మ్. ప్రొమోగ్రానేట్ ఉంది. ప్లస్ ఇంకా అరటి చెట్లు ఉన్నాయి మనకి. హ్మ్. అవి వచ్చినియి. హ్మ్. ఇంకోటి అటు సైడ్ మీరు చూసుకుంటే నిమ్మ తోటలు, హ్మ్. నిమ్మ చెట్లు అన్ని రకాల ఫ్రూట్ పెట్టాం మనం. ఓకే. అన్నీ వచ్చినియి. హ్మ్. ప్రాబ్లమ్ లేదు. జామకాయ పెట్టాం. జామకాయ కూడా మొలిచింది. హ్మ్. కాకపోతే మనం వాటర్ ప్లస్ కింద సాయిల్ మంచిగా చూసుకోవడం, హ్మ్. మెయింటెనెన్స్ కరెక్ట్‌గా చేసుకుంటే అది క్రాప్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. మ్యాంగోకు వచ్చే డిసీజ్ ఎలాంటి జబ్బులొస్తాయంటారు? మీకు ఏరుపురుగు ఒకటి ఎక్కువొస్తుంది బ్రో. హ్మ్. అక్కడ కొన్ని కాయలు ఒకటి చనిపోయింది చెట్టు హ్మ్. చూసారా? అవును. ఆ! చూసా. కింద ఫుల్ క్రాప్ ఉంది. కింద ఏరుపురుగు గుట్టేసింది. హ్మ్. అదొకటి ఎఫెక్ట్ పడుతుంది. హ్మ్. ఇంకోటి మంగు ఒకటి ఎక్కువొస్తుంది. హ్మ్. ఇంకోటి చిన్న చీమలు ఒకటి ఎర్ర చీమలు ఒకటి పట్టేస్తాయి. గూడులు ఓకే. పెట్టేస్తాయన్నమాట. హ్మ్. అదొకటి బూడిద తెగులు ఒకటి. హ్మ్. ఇంకోటి బూజొకటొస్తుంది. ఇది ఉందా? హ్మ్. ఇలాగ ఓకే. చెట్లు ఇది పోవడం అనేది ఇలాగ కొంచెం డిసీజెస్ ఉంటాయి. మందులు కొట్టుకోవాలి. కాకపోతే మనం ఆహ్, లో ఎ ఎంత లోగా మెయింటైన్ చేస్తే అంత బాగుంటది. ఒక వర్షాలు పడిన తర్వాత అది కవర్ అయిపోతది. చెట్టు నుంచి చెట్టుకి వ్యాపించేదేమైనా ఉంటదా? హ్మ్. వైరస్ ఉంటుంది. దానికి అలాగే హ్మ్. ఉంటుంది. కాకపోతే ఇది మనకైతే అంత ఎఫెక్ట్ లేదు. చిన్న లేదు. మొక్కలే కాబట్టి అంత ఎఫెక్ట్ అయితే మనకి ఇక్కడ రాలేదు. హ్మ్. వేరే ఫార్మ్స్‌లో చూసాను గానీ ఇక్కడైతే అంత ఎఫెక్ట్ రాలేదు. ఎఫెక్ట్ లేదు. ప్రస్తుతానికైతే మణికంఠ అయితే బానే సంపాదిస్తున్నాడండి. దీని పరంగా చూసుకుంటే జాబ్‌నొదిలి మరీ సాటిస్ఫాక్షన్ కోసం ఒక వ్యక్తికి కావాల్సిందేంటంటే మనస్తృప్తి. అంతే. సో, ఈ మనస్తృప్తి కోసం పోరాడేదే మణికంఠ. ఎందుకంటే జాబ్‌నొదిలేసి ఇక్కడికొచ్చి అగ్రికల్చర్ ఫార్మ్ పెట్టి, అది కూడా మ్యాంగో ఫార్మ్ పెట్టి మరి ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటివరకు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు మీరు. ఆ! చాలా. ఎందుకంటే తెలిసిపోతుంది చూస్తుంటే. ఇప్పుడు గట్టిగా గాలి దుమ్ములొచ్చినాయంటే కాయ రాలిపోతుంది. కాయ రాలిపోతుంది. కాయ రాలిపోతది. హ్మ్. మనం దాన్నేం జేయలేము. హ్మ్. కస్టమర్‌కి గూడా ఇవ్వలేము. ఎవరు తీసుకోరు గూడా. హ్మ్. ఫెర్టిలైజర్ జేసి అమ్మలేము వాటిని. హ్మ్. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. హ్మ్. మనం ఎంత సాటిస్ఫై అయ్యి ఉంటున్నామో కస్టమర్ గూడా అంతే సాటిస్ఫై హ్మ్. అవ్వాలి. ఇవి బాగా తయారయ్యి చెట్టు మీద ముగ్గే టయానికి మాత్రమే కస్టమర్ కట్ హ్మ్. జేసిస్తాం. నార్మల్‌గా ఇలా ఇచ్చేయము అది. హ్మ్. మీరెలాంటి అందుకని. ఎరువులు వాడతారన్న ఇక్కడ? ఎరువులేం వాడను బ్రో. ఆ! మోస్ట్‌లీ తక్కువ. ఆ! ఇంతవరకు ఫెర్టిలైజర్స్ అయితే ఎయలేదు. ఓన్లీ ఇంతవరకు. కోడిపెంట అంతే. కోడిపెంట, ఆవులు మనకి ఆవ్ ఆవులు, గేదెలున్నాయి. హ్మ్. అవి. ఓకే. అంతే. సాయిల్ ఫీడ్ గట్టా ఏస్తాం గదా! కోళ్ళకి దానా మొక్కజొన్న, వరి అవేస్తాం గదా! హ్మ్. అవి దూవుకుంటా ఉంటాయి. మీకు హ్మ్. ఈ ఈవినింగ్ టైమ్‌లో గట్టా పొద్దున్న టైంలో చెట్లు మీకు వాటరేసిన తర్వాత కోళ్ళక్కడ దువ్వేస్తాయి మొత్తం హ్మ్. అంతా. ఎన్ని రకాల మ్యాంగోస్ ఉంటాయన్న అక్కడ? మీకు ఆల్‌మోస్ట్ ఒక 15-20 దాకా చేంజెస్ ఉంటాయి. ఓకే. ఓకే. థాంక్ యూ అన్న. మీకు ఎలాంటి అవకాశం వచ్చినా మ్యాంగోస్ ఎయ్యాలనుకున్నా ఎయొచ్చు. ఇంకా మీకు మ్యాంగోస్ కావాలంటే మణికంఠ నంబర్ అయితే అక్కడ ఉంటది. మీకు మణికంఠ నంబర్‌కి కాల్ చేసి మరి మ్యాంగోస్ మీరు తెప్పించుకోవచ్చు. ఎక్కడికైనా మీరు ఇస్తారా?
ర్యాపిడో చేసేస్తాం. ఎక్కడికైనా చేస్తారు. సో ఎక్కడికైనా చేస్తారంట. అండ్ హై ఉంది ఇక్కడ 400 ఉంది 1 కేజీ. అండ్ ఒక్క కాయ ₹10 కూడా ఉంది. అది కూడా పచ్చడికి పెట్టుకోవడానికంట. ఇంకెందుకు ఆలస్యం, మీరు కావాలంటే మ్యాంగోస్ కావాలంటే మనకంటే ఫోన్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే దీనికి ఎలా మెయింటైన్ చేస్తున్నారు, అసలు దీనికి వచ్చే డిసీజెస్ ఏంటి, అన్నీ మీకు కోచింగ్ టైప్‌లో కూడా కొంచెం గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో డోంట్ వర్రీ, ఎవరు కూడా ఇబ్బంది పడకండి. అగ్రికల్చర్ విషయం, మ్యాంగో విషయానికొచ్చేసరికి మీకు అక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంటది. మీరు కాల్ చేసి చక్కగా వివరాలన్నీ కనుక్కోవచ్చు. అలాగే మంచి మంచి వీడియోస్ కోసం చూస్తుండండి మన అగ్రికల్చర్ ఛానల్. థాంక్